విద్యార్థులను అడ్డం పెట్టుకొని అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసిందే రాహుల్ గాంధీ గారి కుటుంబం. అసలు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేసారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అప్పుడు ఇవన్నీ లేవు మనకు. బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు వారు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. ఈరోజు ఒక ఐఐటి ఇన్స్టిట్యూషన్, ఒక ఐఐటి ఒక విద్యా సంస్థ అసలు ఈ దేశంలో మొదలుపెట్టిందే రాహుల్ గాంధీ గారి కుటుంబం. జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటి నుంచే కదా ఇదంతా వచ్చింది. ఇప్పుడు మన సంగారెడ్డిలో కూడా ఐఐటి వచ్చిందంటే ఎవరు? సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ కంది ఐఐటి, హైదరాబాద్ ఐఐటి అది ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ సోనియా గాంధీ నాయకత్వంలో. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. బీజేపీ తెచ్చిందా ఈ ఎడ్యుకేషన్లు అన్నీ కూడా? ఎందుకు మాట్లాడతారు మీరు? విద్యార్థులను అడ్డం పెట్టుకుని వాళ్ళు విద్యా వ్యవస్థని అభివృద్ధి చేసిన కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. కాబట్టి నైతికంగా రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని మీద ఎలాంటి విమర్శ చేసే నైతిక హక్కు బీజేపీ పార్టీకి లేదు, నరేంద్ర మోడీ గారికి లేదు. కాబట్టి ఇది విద్యార్థుల క్షమాపణ చెప్పేంత వరకు మోడీ గారు క్షమాపణ చెప్పేంత రాహుల్ గాంధీ గారి పోరాటము కొనసాగి వారు చేసే పోరాటానికి మద్దతుగా యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, నాయకులం అందరం కూడా అందరు రెడీగా ఉన్నాం. అందులోనే నిమగ్నమై విద్యార్థుల కోసం మేము కూడా మద్దతుగా ఢిల్లీలో జరిగిన లాఠీచార్జ్ నిరసనగా వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి అరెస్టు, ప్రియాంక గాంధీ గారి అరెస్టుకి వారి మద్దతుగా మేము క్షమాపణ చెప్పేంత కార్యక్రమం సంగారెడ్డిలో కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఈ దేశానికి మనం అందరము యువకులమే ఒకప్పుడు. ఇప్పుడు పెద్దరికం వచ్చింది. యువకులు దేశానికి వెన్నుముక్క. అందరము పిల్లలుగా పుడతాం, మనుషులుగా పుడతాం, పిల్లలుగా ఉంటాము, యువకులమవుతాము. ఇటు మనం జీవిస్తూ దేశ భద్రత, దేశ మంచి చెడు చూసుకుంటే జీవిస్తుంటాం కదా. మీరు కూడా యువకులే కదా ఒకప్పుడు. మీరు చేసిన తప్పును సరిదిద్దుకునేది పోయి, చేసిన తప్పుకు క్షమాపణ కోరాల్సింది పోయి, రాహుల్ గాంధీ గారు మద్దతుగా విద్యార్థుల కోసము ధర్నా కార్యక్రమం మోడీ గారి ఇంటి ముందు చేస్తుంటే మీరు ఉల్టా మా మీద రాహుల్ గాంధీ గారి మీద విమర్శ చేస్తారు. ఇది దేశ ప్రజలు గమనిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు కూడా ఆలోచన చేయండి. ఎంతసేపు భగవంతుడి పేరు మీద, దేవుని పేరు మీద, మతం పేరు మీద ఓట్లు తెచ్చుకొని ప్రధానమంత్రి అయిన మోడీ గారికి విద్యార్థుల యొక్క విలువలు ఆయనకు తెలివయి, విద్యార్థులను గౌరవించే పద్ధతి బీజేపీతో లేదు. ఎందుకంటే వాళ్ళకు అలవాటు ఈజీగా హిందూ ఓటు బ్యాంక్ మీద ప్రధానమంత్రి అయింది కాబట్టి విద్యార్థుల యొక్క మంచి చెడు గమనించే ఒక ఆలోచన వాళ్ళకు ఉండదు. ఇది స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఇంకా అని నేను యావత్ తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు వచ్చిన అందరూ కూడా నేను మీడియా పరంగా కోరుతున్నాను.